ఇంతకు ముందు వీడియోల్లో మనం మానవ శ్వాస వ్యవస్థలోని శ్వాస అవయవాలు మరియు అవి పనిచేసే విధానం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవునిలో శ్వాసక్రియ విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. శ్వాసక్రియ అనేది మన శరీరంలో వాయువుల మార్పిడి జరిగే ప్రక్రియ. అంటే మనం చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే శ్వాసక్రియ. శ్వాసక్రియ విధానం గురించి మనం తెలుసుకునే ముందు మనం ఈ ప్రక్రియలో పాల్గొనే కొన్ని కీలక భాగాలు లేదా అవయవాలను చూద్దాం. శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు, లంగ్స్. కానీ ఊపిరితిత్తులే కాకుండా శ్వాసక్రియలో పాల్గొనే ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. అవి ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ఎముకలు అంటే పక్కటెముకలు, రిబ్స్, మరియు రొమ్ము ఎముక, స్టెనం. అలాగే ఉదర వితానం, డయాఫ్రమ్ మరియు ఛాతీగోడ కండరాలు. ఇవన్నీ శ్వాసక్రియలో పాల్గొంటాయి. ఈ అవయవాలన్నీ శ్వాసక్రియలో పనిచేసే విధానాన్ని మనం పరిశీలిస్తే కేవలం ఊపిరితిత్తులు తమంతట తాముగా గాలిని లోపలికి తీసుకోవడం కానీ మరియు బయటకు వదలడం కానీ చేయలేవు. అందుకని ఛాతీ కండరాలు, ఇంటర్కోస్టల్ మజిల్స్ మరియు ఉదర వితానం ఊపిరితిత్తుల్లోనికి గాలి రావడానికి మరియు బయటికి పోవడానికి సహాయపడతాయి. ఇక్కడ ఛాతీ కండరాలంటే పక్కటెముకలను కలిపే కండరాలు. ఇందులో రెండు రకాలుంటాయి: అంతర్గత మరియు బాహ్య ఛాతీగోడ కండరాలు. అలాగే ఉదర వితానం, డయాఫ్రమ్ అంటే ఉరఃకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేసే కండరయుతమైన పొర. ఇది ఊపిరితిత్తుల కింద గొడుగు ఆకారంలో ఉంటుంది. ఈ రెండు భాగాలు కూడా ఊపిరితిత్తుల్లోకి గాలి రావడానికి మరియు బయటకు పోవడానికి సహాయపడతాయి. మనం వీడియో మొదట్లో శ్వాసక్రియలో రెండు ప్రధాన దశలుంటాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి ఉచ్ఛ్వాసం, ఇన్హలేషన్. ఇది మన నాసికా రంధ్రాల ద్వారా గాలి శరీరంలోకి ప్రవేశించేటువంటి ప్రక్రియ. మరొకటి నిశ్వాసం, ఎక్సలేషన్. ఇది ఉచ్ఛ్వాసానికి వ్యతిరేకం. అంటే గాలి మన నాసికా రంధ్రాల ద్వారా శరీరాన్ని విడిచిపెట్టే ప్రక్రియ. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. మరి ఈ ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస ప్రక్రియలు ఎలా జరుగుతాయి? సరే, మొదట మనం ఉచ్ఛ్వాసం, ఇన్హలేషన్తో మొదలు పెడదాం. మనం శ్వాసించినప్పుడు లేదా ఊపిరితిత్తులు విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉదర వితానం దాని అసలు ఆకారంలో ఉంటుంది. అంటే అది గొడుగు ఆకారంలో ఉంటుంది. కానీ మనం గాలిని పీల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఉదర వితానం సంకోచిస్తుంది. ఈ విధంగా సంకోచించినప్పుడు డయాఫ్రమ్ కిందకి లాగబడి చదునుగా మారుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు పక్కటెముకలు మరియు రొమ్ము ఎముక పైకి లేపబడతాయి. ఎలా అంటే మనం ఇంతకుముందే పక్కటెముకలు మరియు రొమ్ము ఎముక ఛాతీగోడ కండరాల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయని చూశాం కదా. ఈ ఛాతీ కండరాలు సంకోచించినప్పుడు పక్కటెముకలు మరియు రొమ్ము ఎముక పైకి లేపబడతాయి. ఈ విధంగా ఉదర వితానం సంకోచించి క్రిందకి లాగబడుతున్నప్పుడు మరియు పక్కటెముకలు, రొమ్ము ఎముక పైకి లాగబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఉరఃకుహరం ఘనపరిమాణం పెరుగుతుంది. ఇలా ఉరఃకుహరం ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల ఘనపరిమాణం కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఊపిరితిత్తుల పరిమాణం పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఊపిరితిత్తుల లోపల ఉన్న గాలి అణువులకు చుట్టూ తిరగడానికి ఎక్కువ స్థలం దొరుకుతుంది. కాబట్టి అవి ఒకదానికొకటి తరచుగా ఢీకొనవు. దీనివల్ల ఊపిరితిత్తుల్లోని పీడనం అంటే ఇంట్రాపల్మనరీ ప్రెజర్ తగ్గి గాలి బయట నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. దీనినే ఉచ్ఛ్వాసమని అంటారు. మనం ఉచ్ఛ్వాసం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఊపిరితిత్తుల పరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల్లోని పీడనం అంటే ఇంట్రాపల్మనరీ ప్రెజర్ వాతావరణ పీడనం కంటే తక్కువగా మారుతుంది. మనకు తెలుసు కదా, గాలి ఎల్లప్పుడూ అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి కదులుతుంది. కాబట్టి ఉచ్ఛ్వాసంలో కూడా గాలి అధిక పీడనం ఉన్న ప్రాంతం నుండి అంటే వాతావరణం నుండి అల్పపీడనం ఉన్న ప్రాంతానికి అంటే ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. ఇదే ఉచ్ఛ్వాస, ఇన్హలేషన్ ప్రక్రియ. ఇప్పుడు నిశ్వాస సమయంలో ఏం జరుగుతుందంటే దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే నిశ్వాస సమయంలో ఉదర వితాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకుంటాయి.
ఇలా విశ్రాంతి దశకు చేరుకున్నప్పుడు ఇంతకు ముందు ఉచ్ఛ్వాస సమయంలో చదునుగా ఉన్న ఉదరవితాన కండరాలు పైకి కదులుతాయి. అప్పుడు ఉదరవితానం తిరిగి గొడుగు ఆకారంలోకి, అంటే దాని అసలు ఆకారంలోకి మారిపోతుంది. అదే సమయంలో ఛాతీ కండరాలు కూడా విశ్రాంతి దశకు వస్తాయి. దీనివల్ల ఇంతకు ముందు పైకి లేపబడిన పక్కటెముకలు మరియు రొమ్ము ఎముక కిందకి లాగబడతాయి. ఇలా ఉదర వితానం డయాఫ్రమ్ విశ్రాంతి అవుతున్నప్పుడు మరియు పక్కటెముకలు మరియు రొమ్ము ఎముక కిందకి దించబడుతున్నప్పుడు ఉరఃకుహరం కూడా యథాస్థానానికి చేరుకుంటుంది. దీనివల్ల ఊపిరితిత్తుల యొక్క పరిమాణం తగ్గుతుంది. ఇలా ఊపిరితిత్తుల పరిమాణం తగ్గినప్పుడు ఊపిరితిత్తుల లోపల గాలి అణువులకు కదలడానికి తక్కువ స్థలం ఉంటుంది. అప్పుడు అవి ఒకదానికొకటి తరచుగా ఢీకొంటాయి. ఇలా ఊపిరితిత్తుల లోపల గాలి అణువులు ఢీకొనడం పెరగడం అనేది ఊపిరితిత్తుల లోపల ఒత్తిడి పెరగడానికి, అంటే ఇంట్రాపల్మనరీ ప్రెజర్ పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల లోపల పీడనం వాతావరణ పీడనం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల లోపల పీడనం పెరిగింది కాబట్టి బయటి గాలితో పోలిస్తే లోపల గాలి అధిక పీడనంలో ఉంది. ఇది గాలిని అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి కదిలేలాగా చేస్తుంది. దీనివల్ల మనం ఏం చెప్పొచ్చంటే ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరగడం వలన ఊపిరితిత్తుల లోపల ఉన్న గాలి వాయు మార్గం ద్వారా బయటకు వెళ్ళడాన్ని నిశ్వాసమని అనవచ్చు. ఊపిరితిత్తుల పరిమాణంలో పెరుగుదల గాలిని లోపలికి రప్పిస్తుంది. అయితే పరిమాణం తగ్గడం గాలిని బయటకు పంపుతుంది. ఇదే ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస ప్రక్రియ. అయితే మీకో విషయం తెలుసా? ఇలా ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం చేసే సమయంలో ఊపిరితిత్తుల మధ్య ఘర్షణ జరిగి అఘాతాలు జరగకుండా కాపాడడానికి ఊపిరితిత్తులను కప్పుతూ ప్లూరా అనే 2 పొరలుంటాయి. శ్వాస ప్రక్రియ ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఊపిరితిత్తుల లోపల వాయువుల మార్పిడి, గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఇవి వాయుగోనులు. ఈ వాయుగోనులు ఊపిరితిత్తుల యొక్క క్రియాత్మక ప్రమాణాలు, ఫంక్షనల్ యూనిట్స్. ఎందుకంటే ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతిలో వాయుగోనుల నుండి రక్తకేశ నాళికలోనికి, రక్తకేశ నాళికల నుండి వాయుగోనులలోనికి వాయు మార్పిడి జరుగుతుంది. వాయువుల మార్పిడి అంటే ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించడం మరియు రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం. ఈ వాయుగోనులు గాలి సంచులు లేదా బెలూన్లలాగా ఉంటాయి. ఉచ్ఛ్వాస ప్రక్రియలో గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు గాలి సంచులు లేదా వాయుగోనులు ఉబ్బుతాయి. ఎలా అంటే మనం బెలూన్ను ఊదినప్పుడు అది ఎలా పెద్దదిగా మారుతుందో ఆ విధంగా. ఈ గాలి సంచులు లేదా వాయుగోనులు చాలా రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయి. అది ఎలా అంటే ప్రతి చిన్న వాయుగోనుల గోడలలో చాలా చిన్న రక్తకేశ నాళికలు, క్యాపిలరీస్ ఉంటాయి. ఈ రక్తకేశ నాళికలే వాయువుల మార్పిడి జరిగే ప్రదేశాలు. ఇక్కడే ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తంలోకి మరియు రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. మనం ఇక్కడ వ్యాపన పద్ధతిలో వాయు మార్పిడి జరుగుతుంది అంటున్నాం కదా. దీని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. వ్యాపనం అంటే అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి బదిలీ కావడం. ఇది ఊపిరితిత్తుల్లో మరియు రక్తంలో ఈ వాయువుల గాఢత ఆధారంగా జరుగుతుంది. మనం గమనిస్తే ఊపిరితిత్తుల్లోని వాయుగోనులలో ఆక్సిజన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా మరియు కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఊపిరితిత్తులకు చేరే రక్తకేశ నాళికలలో ఆక్సిజన్ గాఢత తక్కువగా ఉంటుంది మరియు కార్బన్ డయాక్సైడ్ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకుంటుందంటే కణశ్వాసక్రియ ఫలితంగా ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ రక్తం ద్వారా సేకరించబడుతుంది కదా, అందుకు. కాబట్టి ఊపిరితిత్తులకు చేరే రక్తంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాయువు ఎల్లప్పుడూ అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. ఇది వాయుగోనులలో జరిగే వాయువుల మార్పిడి ప్రక్రియ. ఇది ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మధ్య గాఢత వ్యత్యాసం కారణంగా జరుగుతుంది.
మీకో విషయం తెలుసా? మన ఊపిరితిత్తుల్లో వాయుగోనులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటిని విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. వాయువుల మార్పిడి వలన మనం ఉచ్ఛ్వాసించే, నిశ్వాసించే వాయువుల సంఘటనంలో తేడా ఉంటుంది. ఈ పట్టికను చూడండి. మనం ఉచ్ఛ్వాసించే వాయువులో అంటే పీల్చే గాలిలో ఆక్సిజన్ 21%, కార్బన్ డయాక్సైడ్ 0.03%, నైట్రోజన్ 78% ఉంటుంది. అదే మనం నిశ్వాసించే వాయువులో మనం బయటకు వదిలే గాలిలో ఆక్సిజన్ 16%, కార్బన్ డయాక్సైడ్ 4.4%, నైట్రోజన్ 78% ఉంటుంది. చూడండి, ఇక్కడ నైట్రోజన్ వాయువులో ఎలాంటి మార్పు జరగలేదు. కానీ ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్‌లో చాలా మార్పులు జరిగాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 21% ఉంటే, మనం వదిలేసే ఆక్సిజన్ 16% ఉంది. అదే కార్బన్ డయాక్సైడ్ 0.03% పీల్చుకుంటే, మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ 4.4%. సరే, ఇప్పుడు మనం మన శరీరం లోపల వాయువుల రవాణా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మన శరీరంలోకి ప్రవేశించినటువంటి గాలి హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతో బంధనాలను జరిపి శరీరంలోని వివిధ భాగాలకు రవాణా చేయబడుతుంది. ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సిహిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల్లో జరిగే ప్రక్రియ. అదే ఈ రక్తం కణజాలాల్లోకి చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాల్లోకి ప్రవేశిస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే సరైన మోతాదులో ఉన్నప్పుడు మొత్తం రక్తంలోని హిమోగ్లోబిన్‌తో ఆక్సిజన్ సంతృప్తి చెంది రవాణా చేయబడుతుంది. అలా కాకుండా మనం ఎత్తు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు సముద్ర మట్టం నుండి 13 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళినప్పుడు సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 5% ఆక్సిజన్ మాత్రమే అక్కడ లభ్యమవుతుంది. అప్పుడు ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తి చేయగలుగుతుంది. దీనివల్ల కణజాలాలకు అవసరమైన రక్తం సరఫరా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే పర్వతారోహకులు ఆక్సిజన్ సిలిండర్లను మోసుకు వెళ్తారు. మీకు ఒక సందేహం కలగవచ్చు, మరి విమానాలలో ఆక్సిజన్ సరిగ్గా అందుతుందా అని. ప్రస్తుత ఆధునిక విమానాల్లో ఆక్సిజన్ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులు అందేలా ఏర్పాటు చేసి ఉంటారు. ఈ వీడియోలో మనం ఏ విషయాలు తెలుసుకున్నాం? మనకు తెలియకుండానే ప్రతి క్షణం మన శరీరంలో ఎంత సంక్లిష్టమైన ప్రక్రియ జరుగుతుందో, అలాగే డయాఫ్రమ్ కదలికల నుండి వాయుగోనులలో జరిగే అతి సూక్ష్మమైన వాయు మార్పిడి వరకు ప్రతీదీ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది అని తెలుసుకున్నాం. ఈ శ్వాసక్రియే మనల్ని నిరంతరం ఉత్తేజితంగా ఉంచుతుంది. అందుకే మన శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.